హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ముకుట్టి కడప. సో, ఈరోజు వ్లాగ్ ఏమంటే నా మార్నింగ్ రొటీన్ అండి. సో, నేను మార్నింగ్ 6 నుంచి 11 వరకు ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటాను అన్నది ఈరోజుటి వ్లాగ్ అండి. సో, ప్లీజ్ ఈ వ్లాగ్ మీకు గనక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో, వ్లాగ్‌లోకి వెళ్తే నేను మార్నింగ్ లేచానండి. 6కి లేచాను. సో, బ్రషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నానండి. చూసారా మా పిల్లలు పేపర్‌లని అవని ఇవని ఇల్లు మొత్తం గలీజ్ చేస్తారండి. చెత్త చెత్త చేస్తారు. నేను మళ్ళీ మార్నింగ్ లేసి అవంతా క్లీన్ చేసుకోవాలండి. ఇది క్లీన్ అయిపోయిన తర్వాత సింక్‌లో గిన్నెలున్నాయండి. వాటిని కూడా క్లీన్ చేయాలి. అవి నా కోసం ఎప్పుడొస్తావా అని వెయిట్ చేస్తున్నాయండి. చూసారా ఎన్నున్నాయో? నైట్ వచ్చి గిన్నెలు క్లీన్ చేయలేదండి. మ్యాక్సిమం నేను నైటే క్లీన్ చేసి పడుకుంటాను. కానీ నైట్ ఏమైందంటే 'బిగ్ బాస్' చూస్తా ఏమో అండి చేయబుద్ధి కాలేదు. అందుకే ఇప్పుడు క్లీన్ చేస్తున్నానండి. సో, ఈరోజు లంచ్‌లోకి వచ్చి పప్పు చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసి ఊతప్పం చేస్తున్నానండి. సో, నైట్ వచ్చి నేను అటుకుల మిక్చర్ చేశానండి. దాని వీడియో తీయడం మర్చిపోయాను. ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు షార్ట్ అప్‌లోడ్ చేస్తానండి. చూడండి. ఇప్పుడు ఈ గిన్నెలు అయిపోయిన తర్వాత పిల్లల్ని కూడా నిద్ర లేపాలండి. మా పాప పెద్దదే అండి. తనతో ఏం పెద్దగా పని ఉండదు. సో, తను అన్ని పనులు చేసుకుంటది. నేను జడ ఒకటి వేస్తే చాలండి. కానీ మా బాబుయ్ కొంచెం చిన్న పిల్లోడండి. వానితోనే ఉంటది మాకి స్నానం అని అవి ఇవి. ఇంక ఈ గిన్నెలన్నీ అయిపోయిన తర్వాత ఇంక వంట చేయాలండి. చూసారా అండి? ఇవన్నీ చేసేదానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి. మొత్తం కడిగి కిచెన్ గట్టంతా క్లీన్ చేశాను. చూసారా ఎంత నీట్‌గా ఉందో? సో, ఇదంతా అయిపోయిన తర్వాత రైస్ కుక్కర్‌లో అన్నం పెట్టానండి. అలాగే పప్పుకొచ్చేసి కందిబ్యాళ్ళు ఏస్తున్నానండి. 2 గ్లాసెస్ ఆఫ్ కందిబ్యాళ్ళు తీసుకున్నాను. అవి నీట్‌గా 2 టైమ్స్ వాష్ చేసుకొని అండి వాటర్ పట్టేసుకొని ఎన్ని కావాలో అన్ని. ఆ తర్వాత టమాటాలండి. ఒక 4 టమాటాలు తీసుకున్నాను. ఇవి కూడా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటానండి. ఇంకా మేము ఇంతే అండి పప్పులో టమాటాలు, పచ్చిమిర్చి. కొందరొచ్చేసి ఉడకబెట్టేటప్పుడు ఎర్రగడ్డ వేస్తారు, కారం పొడి వేస్తారు. ఇవన్నీ మేము వేయమండి. మేము ఇలాగే చేస్తాము. టమాటాలు వేసిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చే వేస్తామండి మేము. మళ్ళీ కారం అలా ఏం వేయము. ఒకసారి ఇలా చూడండి చాలా బావుంటది. పచ్చిమిర్చి యొక్క కారం బట్టి తక్కువ, ఎక్కువ చూసుకోండి. సో, ఈరోజు నేను తీసుకున్న పచ్చిమిర్చి పెద్దగా కారం లేవండి. అందుకే కొన్ని ఎక్కువేశాను. అందులో జస్ట్ కొద్దిగా చింతపండేనండి అంతే. ఆ తర్వాత పసుపు, అలాగే 2 స్పూన్స్ ఆయిల్ అండి. ఆయిల్ వేయడం వల్ల ఏమైతదంటే పొంగదండి బయటికి. అది కుక్కర్ పెట్టేసి వచ్చిన తర్వాత నేను 1 గ్లాస్ వామ్ వాటర్ తాగుతానండి. ఆ తర్వాతొచ్చి నేను ఒక స్పూన్ నైటే మెంతులు నానబెట్టుకుంటానండి. ఆ మెంతి వాటర్ తాగేసి ఆ మెంతులు కూడా అలానే తినేస్తాను. చేదేం ఉండదండి. హెల్తీ గదా! జుట్టు గూడా మంచిది. సో, అది అయిపోయి మళ్ళీ తర్వాత బాదం పప్పు గూడా ఒలిచేస్తున్నానండి మా పిల్లల కోసమని. అదయిపోయిన తర్వాత పప్పు ఉడికిపోయింది అంతలోపు. ఇప్పుడొచ్చేసి నేను పప్పుకి తిరువాతకి ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అలాగే ఊతప్పం కూడా ఒక పక్క ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఇదేంటంటే అండి చాపర్ అండి. ఎలక్ట్రికల్ చాపరు. చాలా బాగా వర్క్ అవుతదండి. మనం అలాగే పీసులు వేసేస్తే జస్ట్ అలా స్విచ్ చేయంగానే ఇది నొక్కంగానే మంచిగా పీసులు పీసులు అయిపోతదండి. బాగా పనిచేస్తుందండి అది. బాగా యూజ్‌ఫుల్ ఐటెమ్ అది. సో, పప్పు కూడా ఉడికిపోయింది గదండీ! ఇప్పుడు దాంట్లో వాటరు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఈ పప్పులోకి ఉప్పేసుకొని ఇంక మెదుపుకోవడమే. ఒక పక్క తిరవాతకు గూడా పెట్టేసానండి. తిరవాతలో ఆయిలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎర్రగడ్డ, కరివేపాకు ఇవన్నీ ఏసి తిరవాతేసుకున్నానండి. ఆ తర్వాత పప్పుతో పాటు ఇందాక నేను పప్పులో వాటర్ గూడా తీసాను గదండీ! దాన్ని మేము పప్పులో కట్ట అంటాము. దాంట్లోకి గూడా వేసేస్తే మా పిల్లలు ఇష్టంగా తింటారండి అది. మేము గూడా తింటామండి. చాలా బావుంటదది. పప్పుచారులాగా ఉంటది. ఆ తర్వాత దోస పిండిలోకి ఇంకా ఈ ఆనియను, కాస్త జీలకర్ర గూడా వేసానండి. అలాగే వాటరేసుకొని మనకెంత కన్సిస్టెంట్ కావాలో అంతవరకు కలుపుకోవాలండి. దీంట్లో మీరు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఏవైనా ఏసుకోవచ్చండి. క్యారెట్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఆనియన్స్, జీలకర్ర వేసాను. ఇంగ పచ్చిమిర్చి ఏస్తే
పిల్లలు తింటారు కదండీ! మళ్ళీ కారం అంటారని చెప్పి నేను వేయలేదు. ఇప్పుడొచ్చేసి ఊతప్పంలాగా వేసుకోవాలి అంతే అండి. ఇవి మరి మామూలు దోసలేసినట్టు పల్చంగా రావండి. ఎందుకంటే ఆనియన్స్ ఏసాం గదా! కొంచెం మందంగా వస్తాయి. సో, మా పిల్లలు గూడా ఓ పక్క రెడీ అయిపోయారండి. ఇంకా వాళ్ళు గూడా దోస తినేదానికి వచ్చేసినారు. ఇంగ చట్నీ, కారం 2 ఉన్నాయండి. వాళ్ళకి ఏది నచ్చితే దాంతో తినేస్తారు. ఇంకా వాళ్ళని తినేసి, వాళ్ళని రెడీ చేసి ఇంగ స్కూలుకి వెళ్లారండి. ఆ తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా కాఫీ తాగుతున్నానండి. నాకు మార్నింగ్ హడావిడిలో కాఫీ తాగితే తాగినట్లే ఉండదండి. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. దాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. సో, మేమొచ్చేసి సన్‌రైజ్ అండి. నెస్‌కెఫేనే వాడేది. నాకదే నచ్చుతది బాగా అండి. చూసారా? ఎంత బాగొస్తుందో బురుగు బురుగు. ఇది నాకు చాలా ఇష్టమండి. సో, ఈ కాఫీ తాగేసిన తర్వాత ఇంకా పనుందండి. అప్పుడే అవ్వలేదు. 2 డేస్ అయిందండి వాషింగ్ మిషన్‌లో బట్టలేసాను. అలాగే ఉన్నాయండి. సో, ఇప్పుడు వాటన్నిటిని తీసుకొని మడతేయాలి. నా పక్కన ఒక కుప్ప ఉందండి. మీకు కనిపియట్లేదు వీడియోలో చూసారా? బెడ్ షీట్స్ అని, బట్టలని అన్నీ ఉన్నాయండి. ఇంక అవన్నీ మడతేయాలి ఇప్పుడు నేను. సో, ఇదేనండి ఇవాల్టి వ్లాగ్. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ అయిపోయాయండి. మడతేసేది అయిపోయిన తర్వాత అన్నీ ఎత్తిపెట్టుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటానండి. ఆ తర్వాతే మళ్ళీ ఈవినింగ్ అయితది. మళ్ళీ పిల్లలు రాగానే వాళ్ళకి ఏదోటి స్నాక్స్ అని అవని ఇవని చేయాలి గదండీ! ఇంతేనండి ఈరోజుటి వ్లాగు. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.